నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. సుబ్బమ్మ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. కానీ పార్టీ చెప్పిన పనులు ఎవరికీ తీసిపోకుండా చేసేది. ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారి ఆకలి దప్పుల సంగతి చూసేది సుబ్బమ్మే. సూర్యం బయటి పనులు కొన్ని చూసేవాడు. పత్రికారంగం మీద అతనికి ఆసక్తి. మంచి పుస్తకాలు తండ్రి పెట్టిన ప్రచురణ సంస్థ కింద ప్రచురించాలనే కోరిక ఉంది. ఆ రెండూ పనులు పూర్తికాలం చెయ్యటానికి ఇక్కడ ఇంటి బాధ్యతలు అడ్డం వస్తున్నాయి. అక్కడికి కొన్ని నెలలు మద్రాసులో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్టుగా చేశాడు. శ్రీశ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావుల స్నేహం కుదిరింది. కానీ అక్కనొదిలి ఉండలేక మళ్ళీ బెజవాడ వచ్చేశాడు. కమ్యూనిస్టు వ్యతిరేకి నార్లను ఖాసా సుబ్బారావు గారికి ఉత్తరం రాసి రికమెండ్ చేసి ఆంధ్రప్రభకు పంపినందుకు అక్క మీద విసుక్కున్నాడు. పోన్లే సూర్యం, నార్ల తెలివైనవాడు, మారుతాడేమో అంది శారద. మారాల్సిందే. నేను శ్రీశ్రీ ఆయనతో వాదించి విసిగిపోయాం. నువ్వలాంటి ఆశలు పెట్టుకోకు. నార్ల నిఖార్సైన కమ్యూనిస్టు వ్యతిరేకి అని శారదను డిఫెన్స్లో పడేసేవాడు. మళ్ళీ శారద చిన్నబుచ్చుకుంటే చూడలేడు. అతని సంగతి నీకు తెలిసి పంపలేదుగా, పోన్లే అని సంధాయించేవాడు. కమ్యూనిస్టు పార్టీకిప్పుడు ప్రభుత్వ అండ ఉంది. వారి మీద నిర్బంధం లేదు. పార్టీ ప్రచారం కూడా ఊపందుకుని గ్రామాల్లో బలం పెరుగుతోంది. ఇది సహించలేని ఇతర రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ హీనమైన పద్ధతులకు దిగాయి. కమ్యూనిస్టు నాయకుల మీద ఆరోపణలు. శారదకేవో సంబంధాలు అంటగట్టడం, ములుకోల అనే పత్రికలో రాసే రాతలు సత్యం కాదని అందరికీ తెలిసినా వాటి గురించి చెవులు కొరుక్కునేవారు. చర్చించేవారు ఉండనే ఉంటారు. నిప్పులేనిదే పొగరాదుగా అనేవారు ఎక్కువ. ఆ కామెర్ల రోగపు పత్రికలో శారదతో కమ్యూనిస్టు నాయకుడైన రామకృష్ణ పేరు జతచేసి బురద చల్లారు. రామకృష్ణ మద్రాసులో చదువుకునే నాటి నుంచి శారదను అక్క అని పిలిచేవాడు. తన సందేహాలలో, ఆందోళనల్లో, నిరాశ నిస్పృహల్లో శారద వంక చూసేవాడు. శారద రామకృష్ణకు స్వంత అక్కలా అండగా ఉండేది. ఆ చిన్నప్పటి చనువు పోయేది కాదు. అది పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి తెలుసు. అయినా సానుభూతి పరుల్లో ఇదొక చర్చ రేపింది. ఆ విషయం గురించి ఏదో ఒక నెపం కల్పించుకుని మాట్లాడడం మెల్లిగా మొదలైంది. శారద పెళ్ళి చేసుకోకుండా ఉండటం నచ్చని వాళ్ళు ఇది కారణం అని చెప్పుకోడానికి ఆ పత్రిక ఒక హీనమైన కారణాన్ని ఇచ్చినట్లయింది. రామకృష్ణ, శారదాంబ ఈ మాటలకు నవ్వుకుని దానిని తీసి అవతల పడెయ్యగల సామర్థ్యం ఉన్నవారే. కానీ ఇద్దరూ ప్రజల్లో పనిచేస్తున్నారు. ఆ ప్రజలు రకరకాల చైతన్యాలతో ఉన్నారు. వాళ్ళలో కొందరు తప్పకుండా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుని పార్టీకి దూరమైతే పార్టీకి నష్టం. అందులోనూ ఎంతోమంది మహిళా కార్యకర్తలుగా, సానుభూతి పరులుగా ఉన్నారు. వాళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. శారద వాళ్ళలో కొందరికి వింతగా కనిపిస్తుంది. తమంత విధేయంగా, అణకువగా శారద పార్టీలోని పురుషులతో ప్రవర్తించటం లేదనుకుంటారు. పార్టీలో పురుషులను వీరు అన్నయ్య, తమ్ముడు అంటూ వాళ్ళను గౌరవిస్తూ, వారి మాటలు అక్షరాలా పాటిస్తూ వినయంగా ఉంటారు. వారికి ఏదైనా సహాయమో సేవో చేయగలిగితే తమ జన్మ ధన్యమన్నట్లు ఉంటారు. శారద మగవాళ్ళతో సమానంగా వాళ్ళకే ఆజ్ఞలిస్తూ, నవ్వుతూ, తుళ్ళుతూ, హాస్యచతురతతో మాట్లాడుతూ, జ్ఞానాధికారంతో శాసిస్తూ, నడిపిస్తూ ఉంటుంది. స్త్రీలలో కొందరికి శారద చాలా నచ్చుతుంది. డాక్టరమ్మలా మనమూ ఉండాలనుకుంటారు. కానీ చాలామంది ఆడమనిషి అలా ఉండటమేమిటి అనుకుంటారు. ఆమె చొరవ వాళ్లకు అర్థం కాదు. ఇక మగవాళ్ళలో మొదటి నుంచి శారద పరిచయం ఉన్నవాళ్ళు
ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలిసిన వాళ్ళు శారద గురించి ఏ కంప్లైంట్లు లేకుండా ఉంటారు. మిగిలిన సభ్యులందరికీ శారదను చూస్తే బెదరు. వారికే తెలియని భయం, కోపం, ఆందోళన. ఒక ఆడమనిషి ఇలాగా ఉండేది. ఆ నవ్వటమేమిటి? రామకృష్ణ అంతటి వాడి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడమేంటి? ఆ మాటలేమిటి? వినయం లేదు. ఇది మాట్లాడొచ్చు, ఇది మాట్లాడకూడదని లేదు. ఇంగ్లీషు బాగా వచ్చని గర్వం. ఇంగ్లాండు వెళ్ళి చదివి వచ్చిందిగా. అక్కడ ఏం చేసిందో ఏమో. ఇక్కడ మన ఆడవాళ్ళిలా తయారైతే ఇక అయినట్లే. ఇలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళందరికీ ములుకోల రాతలు బాగా దొరికాయి. ఆవిడ మూలంగా దేవుడిలాంటి రామకృష్ణ మీద అపవాదు వచ్చిందని కొందరు. ఏమో, ఆవిడిల్లు రహదారి బంగ్లా లాంటిది. ఎవరెవరో వస్తారు పోతారు. లోపలేం జరుగుతుందో చూసిన వారెవరు అని మరికొందరు. పార్టీకింత అప్రదిష్ట వచ్చిందని మరికొందరు గొనగడం మొదలుపెట్టారు. పైకి అందరూ ములుకోల రాతల్ని విమర్శించేవారే కానీ లోపల లోపల కొందరు ఉడుకుతున్నారు. అసలా అవకాశం ములుకోలకు ఎందుకివ్వాలి మనం అనేది వారి ప్రశ్న. రంధ్రాన్వేషకులు తామే చిల్లులు పెట్టి ఇదిగో ఇక్కడ చిల్లు ఉందని గగ్గోలు పెడతారని వారికి చెప్పి సమాధానపరిచేవారు లేకపోయారు. ఎందుకంటే ఈ విషయం గురించి గంభీరంగా దానిని పరిశీలించి అందులో ఉన్న సామాజిక విషయాలను గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి, ఆధునిక స్త్రీని అర్థం చేసుకోవడం గురించి బహిరంగంగా కింది నుంచి పై వరకు చర్చ జరగటం మంచిదని ఎవరూ అనుకోవడం లేదు. అసలు ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఎంతకు ఇదేదో జరగరానిది జరిగింది. దీనిని దాచిపెట్టాలి. దీని గురించి మాట్లాడకూడదు. దీనిని తుడిచేయాలి అనే అనవసర అపరాధ భావనతోనే పార్టీ పెద్దలు కూడా ఉన్నారు. చివరకు ఒకరోజు రామకృష్ణ కూడా ముఖం వేలాడేసుకుని శారద దగ్గరకు వచ్చాడు. శారద ఎప్పటిలాగే చూశావటోయ్ ఈ గోల అని గలగల నవ్వింది. ఎలా నవ్వగలుగుతున్నావక్కా అన్నాడు రామకృష్ణ. నవ్వక? నువ్వు నవ్వటం లేదా? అదేంటా ముఖం అలా ఉంది? ఆ పత్రిక రాతల్ని నిజంగానే పట్టించుకున్నావా ఏంటి? రామకృష్ణ, నీకు పిచ్చా? అంది ఆశ్చర్యపోతూ. పిచ్చి నాకు కాదు, లోకానికి. లోకంలో కొందరు నమ్ముతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది పార్టీలో ఇలాంటి గొడవ రావటం. ఆడ మగ కలిసి పనిచేసేటప్పుడు వస్తాయి ఇలాంటి సమస్యలు. ఇంతకుముందు జరగని పని గదా. వింతగా చూస్తారు, విడ్డూరంగా చెప్పుకుంటారు, వంకర మాటలు మాట్లాడతారు. వీటి గురించి మనం బాధపడటం కాదు. వాళ్ళతో స్త్రీ పురుష సంబంధాల గురించి కొత్త విషయాలు కొత్త పద్ధతిలో మాట్లాడాలి. అదొక కార్యక్రమంగా ఉండాలి. నేను దాని గురించి ఆలోచిస్తాను. మనం మాట్లాడుతూ మన పని చేసుకుంటూ పోతే కొన్నాళ్లకు ఇలాంటివి సర్దుకుంటాయి. ఆడ మగ అన్నా చెల్లెళ్ళలాగో, తండ్రి కూతుళ్ళలానో, భార్యాభర్తలుగానో కాకుండా స్నేహితుల్లా, కామ్రేడ్స్లా కలిసి పనిచేయొచ్చని అర్థం చేయించాలి. ఇది చాలా పెద్ద పని, కానీ అవసరమైన పని. శారద కళ్ళు ఆ పని గురించిన బాధ్యతతో వెలుగుతున్నాయి. రామకృష్ణ ఆ మాటలు పట్టించుకునే మానసిక స్థితిలో లేడు. అందుకే అనాలోచితంగా చాలామందికి నీ ప్రవర్తన నచ్చటం లేదు అన్నాడు. శారద ముఖం చిట్లించింది. అంటే? ప్రవర్తన అంటే? రామకృష్ణ శారద ముఖం చూస్తూ ఎలా చెప్పగలిగాడో గాని, నువ్వలా ఎక్కడైనా ఎవరి ముందైనా పెద్దగా నవ్వడం, మన కామ్రేడ్స్ భుజాల మీద చేతులు వెయ్యడం, వీపు తట్టడం, నీ అతి చనువు ఆడవాళ్ళిలా ఉంటే ప్రమాదం అనుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారు? అందరూ సీనియర్స్ కూడా నువ్వు కొంత మారితే మంచిదనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు రామకృష్ణ? నాకు నీ గురించి తెలుసక్కా. కానీ మిగిలిన వాళ్లకు నువ్వు అర్థం కావు. దానివల్ల పార్టీలోకొస్తే ఆడవాళ్ళిలా తయారవుతారని భయపడుతున్నారు. శారద గంభీరమైంది. ఆమె ముఖం ఎరుపెక్కింది.
నువ్వు మాట్లాడే మాటలు నేను సీరియస్గా తీసుకుంటే నేను పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళాలి. అది కాదక్కా! నా ఉద్దేశం అది కాదు. నువ్వు కాస్త మారితే పార్టీ కోసం. రామకృష్ణకు తనెంత ప్రమాదంలో పడ్డాడో తెలిసి ఆగాడు. ఏం మారాలి? గ్రామాల నుంచి ఇప్పుడే కళ్ళు తెరిచి కొత్త లోకంలో భయంగా, బెరుకుగా, జంకుగా అడుగు పెడుతున్న ఆడదానిలా నేను తలదించుకుని మగ కామ్రేడ్స్తో మాట్లాడాలా? వాళ్లకు నేను వినయంగా ఆదేశాలు ఇవ్వాలా? వాళ్ళను నాతోటి కామ్రేడ్స్లా కాకుండా నాకంటే ఎక్కువైన వాళ్ళలా, మగవాళ్ళలా చూడాలా? కొంగు కప్పుకోవాలా? భుజాల చుట్టూ వాళ్ళకంటే ముందు నడవకుండా వాళ్ళ వెనకాల నడవాలా? వాళ్ళడిగితే తప్ప సలహాలివ్వకుండా ఓర్పుగా ఎదురు చూడాలా? నిజమే, మహిళోద్యమ కార్యకర్తలు మగ కామ్రేడ్స్తో చాలా పరిమితుల్లో ఉంటున్నారు. అది కొత్త కాబట్టి. ఎప్పటికీ వాళ్ళలా ఉంటే వాళ్ళకింకా కమ్యూనిస్టు పార్టీ ఎందుకు? అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా. పరిస్థితుల్ని మార్చడానికా మనం ఉంది? పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు? నేను ఆధునిక స్త్రీని రామకృష్ణ. బహుశా మీరు నన్ను భరించలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు, నేను ఈ సమాజం మీద ఎంత పోరాటం చేస్తే నా చదువు సాధ్యమైందనుకున్నావు? చదువుకునే రోజుల్లో నన్నెందరూ ఎన్ని మాటలన్నారనుకున్నావు? బూజు దులిపినట్లు దులిపేశాను ఆ మాటల్ని. వాటన్నిటినీ పట్టించుకుంటే నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరినయ్యేదాన్నా? నేను ఎప్పుడూ గలగలా నవ్వటమే మీకు కనిపిస్తోంది. అలా నవ్వటం నా హక్కు అని అర్థం చేసుకుని నవ్వటానికి నాలో జరిగిన స్ట్రగుల్ మీకు తెలియదు. నీ భుజం మీద చేయి వేసి మాట్లాడతాను. నిజమే, ఆ పరిస్థితికి రావటానికి ఆటంకంగా ఉన్న ఎన్ని పర్వతాలను దాటి, సముద్రాలను ఈది వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీకు తెలియదసలు. నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకా నేనెన్నిటిని బందీగా ఉన్నానో, ఎన్ని తెంచుకోవాలో అని ఆలోచిస్తుంటాను. మరిన్ని సంకెళ్ళు వేసుకుని ఎప్పటికీ బందీగా జైల్లో ఉండమంటావా? రామకృష్ణ ముఖం నల్లగా మాడిపోయింది. గొంతు పెగుల్చుకుని, అందరూ అనుకుంటున్నారని చెప్పాగాని నాకేం అభ్యంతరం లేదు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.